ಶಿವ ಎನದ ಶಿವ 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 ಎನದ ಭಯವಾದ ಶಿವ 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 ಎನದ ಭಯವಾದ ಶಿವ 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 ಎನದ మీ అందరికి సపోర్ట్ మధ్య పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారిని స్వాగతిస్తున్నది ఈ సభ. దుద్దిగ శ్రీబాబు గారికి సాదర స్వాగతం. ధన్యవాదాలు సార్.
అదేవిధంగా చలనచిత్ర సంగీత దర్శకులు నేటి సంగీత విద్వాన్మణులు జీవన సాఫల్య పురస్కారాన్ని స్వీకరించేందుకు షణ్ముఖప్రియ అండ్ హరిప్రియ గారికి మీ అందరి చప్పట మధ్య సాదర స్వాగతం. పెద్దలు సాలువి కోటి గారికి మీ అందరి చప్పట మధ్య సాదర స్వాగతం. అమ్మ వెల్కమ్. ఐ వెల్కమ్ రెస్పెక్ట్ హరిప్రియ అండ్ షణ్ముఖప్రియ జీ హియర్ ఆన్ టు ద వెల్కమ్ ప్లీజ్. అదేవిధంగా తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు పెద్దలు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారికి సాదర స్వాగతం. ఆత్మీయ అతిథిగా వారికి సాదర స్వాగతం అమరవాది లక్ష్మీనారాయణ గారు. అదేవిధంగా పెద్దలు శాసన మండలి సభ్యులు అనుభవజ్ఞులు శ్రీ బొగ్గారపు దయానంద్ గారికి మీ అందరి చప్పటి మధ్య శుభ స్వాగతం. ఐ వెల్కమ్ రెస్పెక్టెడ్ బొగ్గారపు దయానంద్ జీ హియర్ ఆన్ టు ద ప్లీజ్. అండ్ సిమిలర్లీ శాసనసభ్యులుగా మానవతామూర్తులుగా ముద్ర వేసిన ప్రతిభాశాలి ఎమ్మెల్యే రెస్పెక్టెడ్ విజయ్ కుమార్ సార్ ఈజ్ ఇన్వైటెడ్ హియర్ ఆన్ టు డాష్. బిఎన్ విజయ్ కుమార్ సార్ ఈజ్ ఇన్వైటెడ్ హియర్ ప్లీజ్ సార్. గౌరవ శాసనసభ్యులు శ్రీయుత విజయ్ కుమార్ గారికి వేదికకు సాదర స్వాగతం. అదేవిధంగా I welcome MLC respected Bogara Dayananji here on the dash and MLA respected Sri B.N. Vijay Kumar ji. అదేవిధంగా శ్రీకన్యా స్కిల్ బిల్డింగ్ సిస్టమ్స్ MD respected AVM Rao sir is invited here on the dash. AVM Rao గారికి సాదర స్వాగతం. అదేవిధంగా పూర్వ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి వేదికకు సాదర స్వాగతం. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. అదేవిధంగా పెద్దలు ఆమంచి కృష్ణమోహన్ గారికి సాదర స్వాగతం. పెద్దలు బండారు సుబ్బారావు గారు సివిల్ కార్పొరేషన్ అధిపతి సహృదయ మానవతామూర్తి వారికి సాదర స్వాగతం. తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ కోశాధికారి శ్రీ కొల్లి మల్లికార్జున గారికి సాదర స్వాగతం. శ్రీ సలువాది ప్రసాద్ గారికి వేదికకు సాదర స్వాగతం. అదేవిధంగా పెద్దలు శ్రీ దైవకేశ్వర గారికి సాదర స్వాగతం. అదేవిధంగా పెద్దలు శ్రీ దేవతి వెంకటేశ్వర గారికి శ్రీమతి ఉప్పల శారద గారికి సాదర స్వాగతం. శివరామ సుబ్రహ్మణ్యం గారికి వేదికకు సాదర స్వాగతం. ముందుకు రావాలి అమ్మా. చంద్రప్రియ గారు హరిప్రియ గారు దీపారాధన దగ్గరగా ఉండండి. హరిప్రియ గారు షణ్ముఖప్రియ గారు కూడా జ్యోతి ప్రకాశంలో పాల్గొనవలసిన కోరుతున్నాను. ఓం భద్రం కర్ణే భద్రయామదేవాః భద్రం పశ్యేమాక్షధర్యజత్రాః స్థిరైరంగే సుప్తవాగం భక్తనోభిः యదేవ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో బుద్ధస్వమాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాభ్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం ధ్యాం దేహి అగ్నన్మత్పాతృప్తికాః నక్షత్రం దేవం ప్రియం ఇదమాదాం విచక్షణం హవిరాభుంజుహోతన యథాం జలత్మయో యస్య కేతమః యస్యేనాదిత్యా భువనాని సర్వాః సకృత్తికాభిరతి సంవదానః అగ్నిన్నో దేవస్సు వితే దదాతు. కృష్య జాతవేదో భక్తం నిరతం మమ అథోపస్యమక్యమావహ దేవనంజతిశోత్తిషా మానో హి కుంధే జాతవేదో కామత్యం పురుషం జగతో అభిప్రదగ్న ఆగహిత్రియామా పరిపాతయా सम्राजं च विराजं च अभिप्रेत्याजनो गृहे लक्ष्मीराष्ट्रस्य मुखे मया भासकं सृजामसि
प्रणो देवी सरस्वती वाजे धित्वाजनीपति धैनामयित्रियवतु मौरीम्यमाजसरितानि धत्तत्तेकपदी द्विपदे साचतुष्पदी अष्टापदे नवपदे बभूवुची सहस्राक्षर परमेव्यो मन्नो शक्तनिरतसपरापरुन्तो यत्र धीरा मनसा वाचमत्वदा अत्रागखायस्यक्त्यानुजायते भक्तैतां लक्ष्मीं निहितादिवादी इदं विष्णुर्विचक्रमे त्रेधा निधने पदम् नमो नमस्य वाकुन्धुरे योगां पुष्पं वेद पदां पुण्यावां पशुमान् भवति మాజీ ఏపీఐసి చైర్మన్ గారు మరియు పేరెడ్డి గారు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా సేవలు ఇచ్చారు. నర్సరావుపేట వాస్తవ్యులు పేరెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. పేరెడ్డి గారు, శివరామ సుబ్రహ్మణ్యం గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. ముందుగా సభాధ్యక్షుని తొలి పలుకులు అందించవలసిగా పెద్దలు శ్రీ కొణిజేటి రోషయ్య గారి 91వ జయంతి సందర్భంగా ఇచ్చేసిన రోషయ్య గారి అభిమానులకు, మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా రోషయ్య గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన వారి నాన్నగారు శ్రీపాదరావు గారు కూడా రోషయ్య గారికి చాలా సన్నిహితులు. మరి శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు, ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారికి, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ తెలంగాణ రాష్ట్రం. గౌరవనీయులు కేవీపీ రామచంద్రరావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు సాలూరి కోటి గారు, సాలూరి రాజేశ్వరరావు గారు ప్రముఖ సంగీత దర్శకులు, వారి అబ్బాయి వీరు కూడా ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి కోటి గారికి, వెంకటేశ్వర్లు గారు, ఉప్పల శారద గారు, ఏఎం రావు గారు మరియు చాలామంది పెద్దలు వచ్చారు. వారందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ రోషయ్య గారి అభిమానులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రోషయ్య గారు పరమపది ఇచ్చి 3 సంవత్సరాలు, ఇది 3వ ప్రోగ్రాం. మొదటి ప్రోగ్రాం సుశీల గారితోటి, 2వ ప్రోగ్రాం బాలమురళి గారు, టీటీడీ గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, టీటీడీ ఆస్థాన గాయకులు. మరి ఇది 3వ ప్రోగ్రాం హరిప్రియ షణ్ముఖప్రియ ప్రియా సిస్టర్స్ రోషయ్య గారి జీవన సాఫల్య పురస్కారంతో వారి సత్కరించడం చాలా సంతోషం. హరిప్రియ షణ్ముఖప్రియ ప్రముఖ సంగీత విద్వాంసులు, మరి వారు వరల్డ్నే నెంబర్ 1 వ్యూయర్స్ ఉన్నారు. వారికి ఎన్నో దాదాపు ప్రపంచమంతా 3000 ప్రోగ్రాంలు చేసిన మరి ప్రియా సిస్టర్స్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రోషయ్య గారి పేరు మీద ఇవ్వడం చాలా సంతోషం. రోషయ్య గారు అంటే తెలుగు ప్రజలకు ఉభయ రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో తెలియని వారు లేరు. వారు మరొక వార్డు మెంబర్గా రాజకీయ ప్రస్థానం స్థాపించి గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో వేమూరు గ్రామంలో పుట్టి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి వారి రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా,
అన్ని దాదాపు పోర్ట్ఫోలియో చేసిన మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మన పక్క రాష్ట్రమైన తమిళనాడు గవర్నర్గా మరి ఎన్నో పదవులు చేశారు. మనందరికీ తెలిసిన విషయమే. ఏ పదవి తెచ్చినా దానికి న్యాయం చేసి పదవికి వల్ల తెచ్చిన వ్యక్తి రోషయ్య గారు మనందరికీ తెలిసిన సంగతి. రోషయ్య గారు నిజంగా ఇప్పుడు వచ్చిన అప్కమింగ్ లీడర్లకు రోషయ్య గారు ఒక ఆదర్శం, రోల్ మోడల్. ఏ పార్టీలో ఉన్నా వేరే పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా ఇష్టపడే వాళ్ళు. అజాత శత్రువు రోషయ్య గారు. మరి వారి 91వ జయంతి సందర్భంగా మరి ఈనాడు వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఇంత వైభవంగా మరి వాసవి కల్చర్ వాళ్ళు ముక్కంటేశ్వరరావు గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈనాటి సమావేశంలో కాలాతీతమైంది కాబట్టి ఇమీడియట్ మేము ప్రియా సిస్టర్లకు సన్మానం చేయవలసిందిగా మరి గౌరవ ముఖ్య అతిథి గారిని కోరుతూ, వారితో పాటు గౌరవ అతిథి కోటి గారు, కేవీపీ రామచంద్రరావు గారు వాళ్ళందరినీ కోరుతూ తర్వాత ముఖ్య అతిథి గారి సందేశం, గౌరవ అతిథి గారి సందేశం ఉంటుంది అని తెలియజేస్తూ తర్వాత కోటి గారికి సన్మానం ముఖ్య అతిథి చేతుల మీదుగా, తర్వాత గౌరవ ముఖ్య అతిథి గారికి కూడా సన్మానం రోషయ్య గారి కుటుంబ సభ్యులు చేతుల మీదుగా ఉంటుందని తెలియజేస్తూ ఇప్పుడు సన్మాన కార్యక్రమం. ముందుగా శాలువతో వారి ఇరువురిని సత్కరిస్తోంది ఈ సభ. సభక్తికంగా మీ అందరి శుభకరతాలతో మధ్య కోడియేటి రోషయ్య గారి 91వ జయంతిని పురస్కరించుకొని గాంధర్వ మహాశిఖర అనే బిరుదును కూడా అందిస్తోంది ఈ సభ. సన్మానపత్ర ప్రధానం సన్మాన పత్ర పఠనం, ప్రతి పదములో మధువులూరే స్వరపరిమళం, మధురరాగ తరంగిణంతో. మిత్రులారా, ఒక నిమిషం వారి సన్మాన పత్ర పఠనం విందాం. ప్రతి పదములో మధువులూరే స్వరపరిమళం, మధురరాగ తరంగిణంలో వెల్లువెత్తే నాద చైతన్యం, మనోహర కీర్తన సంకీర్తనంతో ఎగసిపడే వాక్యాయకార సంప్రదాయ సంగీత వైభవం, త్రివేణి సంగమమై అల్లుకున్న విలక్షణ వ్యక్తిత్వం మీది. శ్రావ్యత, స్వచ్ఛత, సరళతలతో భక్తిభావాన్ని రంగరించిన విస్పష్ట పవిత్ర సంగీత ప్రస్థానం మీది. గోదావరి తరంగాంతరంగ అమలాపురంలో జన్మించి సంగీత రంగంపై అమిత మక్కువతో సరస్వతి పాదాలను ఆశ్రయించి పితృపాదులు మహాసంగీత దిగ్గజం శ్రీ హరికేశవనల్లు వైద్యలింగ భాగవతాల ప్రియ శిష్యులు శ్రీ వివి సుబ్బారావు గారి వద్ద సంగీత రంగ ప్రవేశం చేసి ప్రపంచ ప్రసిద్ధ సంగీతజ్ఞులు శ్రీమతి రాధా జయలక్ష్మిల గురుత్వంలో చేసిన సంగీత సాధన అద్భుతం, అమోఘం. శ్రీమాన్ టిఆర్ సుబ్రహ్మణ్యం సంగీత మహాదిగ్గజం వారి వద్ద నేర్చుకున్న కర్ణాటక సంప్రదాయ సంగీత మెళకువలు నిజంగా మహావైభవమే. దేశ విదేశాలలో 3000కు పైగా కచేరీలు చేసి అనన్య సామాన్యంగా ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన అభిమాన బృందాలు, యూకే, యుఎస్ఏ, మారిషస్, కెనడా, దుబాయ్ వంటి అనేక విదేశీ విస్తృత పర్యటనలు, ప్రపంచ ప్రసిద్ధమైన 100కు పైగా ఆల్బమ్స్, మీ అవిశ్రాంత స్వర వైభవానికి మంగళ దీపికలు, కలైమామణి, సంగీత కళాశాంతి వంటి విలువైన బిరుదులు పొందిన మీ స్వర దక్షతకు మా వినమ్రపూర్వక దివ్య ముకుళిత హస్త నీరాజనాలు అందిస్తూ కళల పట్ల అమిత అభిమానం చూపిన మాజీ గవర్నర్, తమిళనాడు మాజీ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మహానాయక శ్రేష్ఠులు శ్రీమాన్ స్వర్గీయ కె రోషయ్య గారి దివ్య స్మృతికి ఘన నీరాజనంగా మిమ్మల్ని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరిస్తూ గాంధర్వ మహాశిఖర అనే బిరుదులతో సత్కరిస్తూ సన్మానిస్తూ స్వర నమస్కారాలతో శ్రీ వాసవి ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా విశ్వరూపః చందోభ్యాభ్యవరాత్సంబభూవ సమేంద్రో మేధయా
శృణోతు చప్పట్లు కొట్టచ్చు మేంద్ర మేధయా శృణోతు అమృతస్య దేవధారణో భూయాధం ధీరేణ్యే విదర్శనం దిక్కామే మధుమత్తమా కర్మాభ్యాం ఘోర విశ్రువం బ్రహ్మణత్వోధోషమేధయా పిహితః తరువాత చలనచిత్ర సీమలో కాకలు దిగిన సంగీత యోధుడు శ్రీ సాలూరు కోటి గారిని సత్కరించవలసిన కోరుతున్నాం. విఖ్యాత సంగీత దర్శకుడు, ప్రఖ్యాత గాన శ్రేష్ఠుడు సాలూరు రాజేశ్వరరావు గారి ప్రియపుత్రుడు, తెలుగింటి సంగీత ముద్దుబిడ్డ మరి సాలూరి కోటి గారు. వెల్కమ్ ప్లీజ్ సార్. Saluri Koti, the most dynamic, efficient and fantastic music leader in the field of Telugu film. Chiranjeevi garu, Balakrishna garu, Nagarjuna garu, Venkatesh garu, అందరికీ కూడా చక్కటి సంగీతాన్ని అందించి ఆయా సినిమాల విజయానికి త్రోవ చూపినటువంటి సంగీత దిగ్గజం సాలూరి కోటి గారు is getting felicitated now by the chief guest. Welcome please. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు రామోజాన్ గారు ఉన్నారు. వారికి కూడా స్వాగతం. ఆనంద కృష్ణమోహన్ గారు ముందు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ రిసీవింగ్ టు స్టేషన్స్. ధన్యం ధన్యం హరిప్రియ గారు, కనకప్రియ గారు. సాలూరి కోటి గారిని సత్కరిస్తోంది నేటి ముఖ్య అతిథి పెద్దలు గురుగారు. ఇది రోసే రాజాధిరాజాయ పుణ్యవాహినే నమో వజింబయే శ్రవణాయ బ్రహ్మహే మే కామాన్ కామకామాయ లక్ష్మో కామేశ్వరో వై శ్రవణో సదాతు. పెద్దలు సభాధ్యక్షులు కోలేటి దామోదరరావు గారిని కొనసాగించవస్తూ పోతున్నాం సభను. గౌరవనీయులు, గౌరవ అతిథి కోటి గారిని ప్రసంగించడం కోరుతున్నాం. కాలాతీతమైంది కాబట్టి ఈరోజు నా మనసంతా పూర్తిగా నిండిపోయింది. హాలు బాగా నిండిపోయింది. బాగా ఇప్పుడు రవీంద్ర బాబు చెప్తే ఇంత ఫుల్గా చూడలేదు. చాలా ఫుల్ ప్యాక్గా ఇంత అద్భుతమైన కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి ఇంత ఘన విజయం చేసినందుకు మొట్టమొదటి మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్యంగా నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు నిజంగా నాకు ప్రియా సిస్టర్స్ అంటే నా చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. వాళ్ళ ప్రోగ్రామ్స్ నేను చూడలేదు లైవ్లో, కొంచెం బిజీగా ఉండటం వల్ల టైమింగ్ కుదరకూడదు. కానీ ఈరోజు పూర్తిగా చూసి నాకు ఎంతో ఆనందం వేస్తుంది. సంపూర్ణంగా ఎంతో నాకు అంటే కోట్లాది మంది అభిమానులు ఉంటారు. ఆ కోట్లాది మంది ఈ కోటి కూడా ఒకటని ఈరోజు మా సిస్టర్స్కి తెలియజేస్తున్నాను. అమ్మా, అలాగే నాన్నగారు స్వరపరిచినటువంటి పాటలు కూడా వాళ్ళు పాడి ఇది ఈరోజు పాడతాను అనుకున్నాను. ఇది మిస్సమ్మలో అది దీంట్లో ఏంటమ్మా పిలిచిన బిగ్ ఓటరా మల్లీశ్వరిలో పాట జావళి సాంగ్ అది పాడతారు అనుకున్నాం. కానీ ఈరోజు మోర్ అంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు. కానీ నేను మధ్యలో అడుగుదాం అనుకున్నాను. కానీ మళ్ళీ సడన్గా అడిగితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను అడగలేదు. కానీ చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీధర్బాబు గారికి, సో సింపుల్ హంబుల్ పర్సన్. వారంటే నాకు చాలా చాలా అభిమానం, గౌరవం కూడా. వారిని ఎప్పుడు కలుద్దాం ఈరోజు వారిని సమక్షంలో కలవటం. అలాగే కేవీపీ రామచంద్రరావు గారు,
ఆత్మీయ అతిథి ఈ కార్యక్రమానికి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు పాడుతూ ఉంటే రోసయ్య గారు కూర్చొని ఆనందంగా వింటున్నట్టుగా ఫోటో కూడా అంత ఆనందంగా ఆయన కూర్చొని. ఎందుకంటే సంగీతం పట్ల చాలా చాలా ఆయనకి చాలా ఇష్టం సంగీతం పట్ల. ఎందుకంటే నాన్నగారు సాలూరాజు గారి పాటలు అంటే చాలా చాలా ఇష్టం రోసయ్య గారికి. నన్ను ఒక బిడ్డలాగా మా పిల్లలు మనవాళ్ళలాగా చూస్తే మా పిల్లలకి మ్యారేజ్ జరిగితే వెళ్ళి ఇన్విటేషన్ కార్డు ఇమీడియట్గా నేను వస్తానని చెప్పి ప్రోటోకాల్ని అరేంజ్ చేసి ప్రతి కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు ఆ మహానుభావులు. నిజంగా అదృష్టం అది, ఆ మహానుభావుడి ఆశీస్సులను తీసుకోవటం. అంటే ఇది నాన్నగారి యొక్క కీర్తితోటి ఇలాగా వారు మమ్మల్ని ఆశీర్వదించి ఈ స్థాయికి మేమంతా రాగలిగాం అంటే ఇందాక చెప్పారు ఈజ్ అ రోల్ మోడల్, ఇట్స్ గ్రేటెస్ట్ పొలిటీషియన్. నాకు ఒక ఆదర్శంగా తీసుకోవాలి ఆ మహానుభావుడిని. సో ఈ సందర్భంగా నాకు చాలా ఆనందం వేస్తూ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కన్యకా పరమేశ్వరి మీద పాటలు చేస్తున్నాను నేను. ఇది మా ఏవిఎం రావు గారు, మా బావగారు ఇక్కడే ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్ అయినా చాలా అద్భుతంగా పాటలు చేసి ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఆ పాటలు చేస్తూ అందులో ప్రియా సిస్టర్స్తో కూడా ఒక పాటని వారితో కూడా పాడించడం జరుగుతుంది. వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఆశీర్వదిస్తే తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చక్కగా జరగబోతోంది మీ అందరి ఆశీస్సులతోటి. సో ఈ సందర్భంగా చాలా ఆనందం. ఇంకా ఏం మాట్లాడితే చాలామంది ఉన్నారు మాట్లాడడానికి. సో అందరికీ సెలవు తీసుకున్నాను. నమస్కారం. వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ కూడా పెద్ద అయిన వారి పుట్టినరోజు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన పెద్దలు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా మరొక పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారికి, అదేవిధంగా రోసయ్య గారి కుటుంబ సభ్యులకి, వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈరోజు 91వ జయంతి. రోసయ్య గారి గురించి తెలియని వ్యక్తి అంటూ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ఆయన ఎన్ని పదవులు అనుభవించినప్పటికీ, అంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ కూడా సామాన్య మనుషులకు కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలని తపనతో పనిచేసిన వ్యక్తి. ఇందాక మన సభాధ్యక్షుడు గారు చెప్పిన ప్రకారం ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, తమిళనాడుకి గవర్నర్గా చేసినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి కొద్ది రోజులు పక్కకు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా కౌన్సిల్కి వెళ్ళిన వ్యక్తి. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి చేశాను, మళ్ళీ కౌన్సిల్గా ఎమ్మెల్సీగా కూర్చోవాలని చెప్పని ఆలోచించకుండా కూడా ఏదైతే పార్టీ ఏది ఆలోచిస్తే చేసే వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి కావచ్చు. అటువంటి మహనీయుడు మన మధ్యలో లేకపోయినా కానీ వారి యొక్క ఆశయాలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన వాసి వాట్స్ వారికి, అదేవిధంగా రోసయ్య గారి కుటుంబ సభ్యులు శివ గారికి, మిగతా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని పట్టిన అందరికీ కూడా నా నమస్కారం తెలియపరుచుకుంటాను. గౌరవనీయులు మాజీ సభ్యులు రోసయ్య గారి కాన్స్టిట్యున్సీ చీరాల, రోసయ్య గారి తర్వాత ఈ ఆమంచి కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, వారి దగ్గర వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. మాజీ శాసనసభ్యులు సభాధ్యక్షులు మిత్రులు దామోదర్ గారు, అదేవిధంగా మాకు దైవ సమానులు పెద్దలు స్వర్గీయ రోసయ్య గారి 91వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు, ఇందులో ముఖ్య భాగస్వాములైనటువంటి ఈరోజు రోసయ్య గారి పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి అవార్డు స్వీకరణకి ఇచ్చేసినటువంటి హరిప్రియ, అలానే షణ్ముఖ ప్రియ, వీరిద్దరికి సోదరి మండలికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి రోసయ్య గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి. గతంలో సివిల్ సప్లైస్ మినిస్ట్రీ చేశారు. మేము 2009లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రోసయ్య గారితో కలిసి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో కూడా
ఐటీ అలానే ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నటువంటి మా కాపులు శ్రీధర్ బాబు గారు, అలానే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి, అలానే మా అందరికి కూడా ఒక మంచి మార్గదర్శకుడు పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఇతర ఆహ్వానితులకి, ఈ కార్యక్రమ నిర్వాహకులు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రెండే విషయాలు చెప్పి నేను ముగిస్తాను. రోషి గారు చాలామందికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సామాజికంగా ఆయన మార్గదర్శకుడు. సమాజంలో ఉన్నటువంటి అనేక పరిస్థితుల్ని ఎవాల్యుయేట్ చేసి, అంచనా వేసి, దాన్ని ఒక లీగల్ ఫ్రేమ్లోకి తీసుకొచ్చి పరిపాలన ఎలా చేయాలనే దాని మీద ఆయన ప్రత్యేకించి ఒక పొలిటికల్ ట్రైనింగ్ సెంటర్ పెట్టకపోయినప్పటికీ కూడా కొన్ని వేల మందికి ఆయన మార్గదర్శకత్వం చేశాడు. అందులో ఎంతో కొంత ఆయన దగ్గర కష్టపడి నేర్చుకున్నటువంటి వేల మందిలో నేను కూడా ఒకడిని. ఒక గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నేను 2 సార్లు ఎమ్మెల్యేగా కానీ, అలానే లోకల్ బాడీస్లో మండల ప్రెసిడెంట్, జెడ్పీటీసీగా ఇవాళ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నామంటే అది కేవలం రోషి గారి చూపించినటువంటి మార్గదర్శకత్వం అనేది నేను జన్మజన్మలకే చెప్తాను. అయితే నేనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసినటువంటి సేవ అది వెలగట్లేనిది. ఒక పరిపాలన చట్టబద్ధంగా క్రమశిక్షణతో ఎలా చేయాలనేది ఒక తనదైనటువంటి ముద్ర వేసి సమాజానికి వెలగట్లేని సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన పేరుకు ఉండేది గోకుల్ భవన్ అమీర్పేటలో, ఆయన ఇంట్లో అయినప్పటికీ కూడా సమాజంలో ప్రజల మధ్యలో గడపటం కానీ, ట్రైన్లోనే ఎక్కువ సమయాన్ని ఆయన జర్నీస్ చేస్తూ గడిపాడంటే ప్రజలకి ఎంత సేవ చేశాడని నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి గొప్ప వ్యక్తి. అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీకి దగ్గర ఒక 4 తరాలకు ఆయన చాలా సందర్భాల్లో, ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా మంచి పేరు రావడానికి కారణం రోషి గారే. అయితే దురదృష్టం ఏంటంటే ఇంత గొప్ప వ్యక్తికి ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన మరణాంతరం రావాల్సినటువంటి గౌరవం వచ్చిందనేది నేనని కాదు, రోషి గారి అభిమానులకు కానీ ఆత్మీయులకు కానీ ఎవరికి లేదనేది నాకున్నటువంటి ఆలోచన. ఇంత సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తి ఇలా పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, పెద్దలు కేవీపీ గారు ఉన్నారు. ఇలా మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే తెలంగాణలో కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తరఫున, ఇక్కడ తెలంగాణలో కూడా సరైన గౌరవం దక్కలేదనేది నా తాలూకా అభిప్రాయం. దీన్ని సవరణ చేస్తూ రోషి గారి పేరుతోటి ఏదో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పి నేను నిజాయితీగా, నేను ఎందుకు చెప్తున్నానంటే రోషి గారు పేదవాడు కాదు, ఆయన డబ్బులు ఆశించినాడు కాదు, ఒక మాటతోటి ఆయన జ్ఞానంతో కొన్ని వేల కోట్లు సంపదను సృష్టించిన వ్యక్తి. మాలాంటి వాళ్ళకి మీలాంటి చాలా మంది కూడా ఆయన సహాయం చేసిన వ్యక్తి. 1 కోటి రూపాయలు 2 కోట్లు, కానీ అది ప్రభుత్వం చేస్తే విలువ, అది గౌరవం. ఆయన చనిపోయినప్పుడు కూడా మేమంతా ఆ రోజుల్లో ఆయన చనిపోయిన బాధ అయితే, ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం సరిగా ట్రీట్ చేయలేదనే బాధ కాంగ్రెస్ వాదులుగా మీరందరూ కూడా బహుశా పడినటువంటిది. దాన్ని సరిచేస్తారని చెప్పి, అలానే మాకు రేపు ఎప్పుడైనా సరే ఆంధ్రాలో అవకాశం వస్తే ఖచ్చితంగా నిండు హృదయంతో రోషి గారికి ఏ విధంగా తరతరాలుగా గుర్తుండే విధంగా మాకు చేతనైనటువంటి కొత్త సహాయం మేము కూడా చేస్తామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నేను ఈ సందర్భంగా ఈ విధంగా ప్రస్తావించినందుకు నన్ను అనేదా భావించొద్దని చెప్పి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవనీయులు అమరావతి లక్ష్మణ గారు, తెలంగాణ వైశ్య మహాసభ అధ్యక్షులు, వారి ప్రసంగించాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. స్వర్గీయ డాక్టర్ కొణిజేటి రోసయ్య గారి 91వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోనేటి దామోదరన్న గారికి, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు దుద్దిల శ్రీధర్బాబు గారికి, పెద్దలు కేవీ రామచంద్రరావు గారికి, ఎల్లంపల్లి శ్రీనివాసన్న గారికి,
మరి వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలోనే ఎన్నో కుల సంఘాలు ఉన్నప్పటికీ కూడా మరి ఆర్యవైశ్య మహాసభ సంఘం అనేది 2 రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 4 లక్షల మంది సభ్యులతో 2 రాష్ట్రాల్లో ఈ సంఘం నడుస్తూ ఉంది. ఇవన్నీ ఎన్నో నిబంధనలతో మరి ఈరోజు సంఘాన్ని నడుపుతూ ఉన్నామంటే కారణం పూజ్యులు రోసయ్య గారు. ఈ సంఘాలకి ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసినటువంటి వ్యక్తి పెద్దలు రోసయ్య గారు. మీ అందరికీ తెలుసు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం నిర్మించుకున్నటువంటి దేవాలయాలు, అన్నసత్రాలు, కళ్యాణ మంటపాలు అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మరి అవన్నిటి కూడా ఒక జీవో ద్వారా తొలగించి మనం నిర్మించుకున్నటువంటివన్నీ కూడా మన ఆధీనంలో ఉండేటట్టుగా జీవో ఇవ్వడం జరిగిందని, వారి సహకారంతో జరిగిందని చెప్పేసి మీ అందరికీ నేను ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది 2 రాష్ట్రాలే కాకుండా ఎన్నో దేవాలయాల్లో కానివ్వండి, ఎక్కడ ప్రముఖ దేవాలయాలు వెళ్ళినా ఈరోజు అన్నసత్రాలు నిర్మాణం జరుగుతూ ఉన్నాయంటే అది ఒక రోసయ్య గారి పుణ్యమే అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు అన్నీ సమర్థవంతంగా కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఈ రోజున ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారు మన కమ్యూనిటీకి ఎంతో మేలు చేశారు. మరి పెద్దలు మంత్రి గారు ఇక్కడే శ్రీధర్ బాబు గారు ఉన్నారు. గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇక్కడే ఉన్నారు. మరి వారి పేరు మీద ఎక్కడన్నా శృతివనం ఏర్పాటు చేయాలని ఇప్పుడే ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా చెప్పారు. అది మళ్ళీ కూడా నేను శ్రీధర్ బాబు గారికి మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది ఏర్పాటు చేయించాల్సిందిగా వారికి సవినయంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దామోదర్ గారికి, మరి పెద్దలు రోసయ్య గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సరస్వతి ఉపాసకులు పెద్దలు దైవగ శర్మ గారిని కాలాతీతమైంది. సుందరంగా 2 మాటలు. తెలుగువాడి తేజవైభవాన్ని, తెలుగుతనాన్ని జగత్తుకు చాసినటువంటి గౌరవ పెద్దలు కీర్తిశేషులు రోసయ్య గారు సుదీర్ఘకాలం రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని రాజకీయ నాయకుడిగా సముజ్వల శక్తిగా ఆవిష్కరింపబడి ఇందిరాగాంధీ గారి లాంటి అగ్రశ్రేణి నాయకులను కూడా మెప్పించినటువంటి సౌజన్యమూర్తి. చమత్కారంగా మాట్లాడటంలో ఘనాపాటి. ఒక్కసారి చప్పట్లు కొట్టాలి మా రోసయ్య గారికి. విషయ సత్యాన్ని చెప్పు చమత్కృతికి మారుపేరు రోసయ్య గారు. ఆయన మరణానికంటే 2 ఏళ్ల ముందు ఆల్మోస్ట్ నిలయ విద్వాంసులాగా నాతో పాటు నేను అధ్యక్షుడిగా వారి ముఖ్య అతిథిగా ఉండటం చాలా సంతోషంగా ఉంది. జీవితాన్ని చదివినటువంటి ఒక నేర్పరి, ఒక అభ్యాస శక్తి. అలాంటి వారి పేరు మీద సంగీతము అమరసల్లాపం, సంగీతం మోక్ష విద్య. అలాంటి మోక్ష విద్య సంబంధమైన 2 సోదరీమణులకు ఇవాళ జీవన సాఫల్య పురస్కారం ఇవ్వటం చాలా శ్లాఘనీయంగా భావిస్తున్నాను. రుచీనాం వైచిత్ర్యాత్ రుచుకుటిల నానాపథ శుషాన్ రణామేకో గమ్య తమసి పైసామనైవ. అలాంటి విలక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కుటుంబ సభ్యులను, ముఖ్యంగా శివగారిని అభినందిస్తూ ఇవాళ 2 అగ్రశ్రేణి నాయకులు రాష్ట్రాన్ని క్రమపద్ధతిలో సానుకూల్యంగా నడిపినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు, యువ నాయకుడిగా పెద్దలు శ్రీపాదరావు గారు నాకు అత్యంత ఆప్తులు, నా మనసులో మనిషి, ధార్మిక ఉదయులు, ఆస్తిక మతాభిలాషి మా శ్రీధర్ బాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని రావటం ఒక సంపూర్ణమైనటువంటి ఒక పూర్ణ కుంభంలాగా భావిస్తూ, ఆ పరంపరలో సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతానికి, సాహిత్యానికి పెట్టింది పేరు. అజరామరమైన పాటలు అందించినటువంటి ఆ సంప్రదాయాన్ని, ఆ లెగసీని, ఆ వారసత్వాన్ని కొనిచ్చేటువంటి మా కోటి గారికి కూడా ఉభయతారకంగా అవార్డు ఇవ్వటం సంతోషంగా భావిస్తూ ఈ చాలా నిరంతరంగా ఉంది ఈ పూర్ణకుంభం లాంటి సభకు నమస్కరిస్తూ, చిన్నవాడు కాబట్టి మా సోదరీమణులు 2 అభినందిస్తూ, పరదేవతాపరంగా ఆశీర్దిస్తూ, ఓంకార పంజరశుకీం ఉపనిషద్ ఉద్యానకేళి కలకంఠీం ఆగమ విపన మయూరీం ఆర్యాం అంతర్విభావేద్ గౌరీం. శుభం భవతు. దైవగ శర్మ గారి కృతజ్ఞతలు. గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు, రోసయ్య గారికి అత్యంత సన్నిహితులు, మరి కేవీపీ రామచంద్రరావు గారు అందరికీ తెలుసు. వారిని ప్రసంగించగా కోరుచున్నాం. కేవీపీ రామచంద్రరావు గారు మాజీ పార్లమెంటు సభ్యులు. ముఖ్య అతిథి గౌరవనీయులు చిరంజీవి శ్రీధర్ బాబు గారు, వేదికను అలంకరించిన పెద్దలు, మిత్రులు,
సహచరులు అందరికీ అభివాదం చేసుకుంటూ, రోసయ్య గారి గురించి ఒక్క 2 ముక్కల్లోనో 2 నిమిషాల్లోనో ఇప్పుడు 9:04 అయింది చెప్పాలంటే అంత సాధ్యమైన పని కాదు. ఈవేళ ఉభయ రాష్ట్రాలు ఇంకా బ్యాంక్రప్సీకి వెళ్లకుండా ఆర్థికంగా నిలబడి నెల జీతాలు ఇవ్వగలుగుతా ఉన్నారు అని అంటే, నెల పెన్షన్స్ ఇవ్వగలుగుతున్నారు అని అంటే, అది ఆర్థిక మంత్రిగా రోసయ్య గారు వేసిన ఫౌండేషన్ వలన సాధ్యమైందని నేను సగర్వంగా, నిస్సంకోచంగా, నిర్భయంగా చెప్పగలను. ఆయనకి ప్రజల ఆస్తులను పెంచడం ఎట్లాగూ, భావితరాలకి రుణబాధ లేకుండా చేయటం ఎట్లాగూ రామచంద్రరావు మనకి ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళని మనం ముందు తరాల వాళ్ళని మనం రుణగ్రస్తులుగా వదిలిపెట్టి వెళితే చరిత్ర మనల్ని క్షమిస్తుందా అని అనేక సార్లు నాతో అన్న సందర్భాలు ఉన్నాయి. ఒక్కరోజును కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళటానికి కానీ, వేస్ అండ్ మీన్స్కి వెళ్ళటానికి కానీ ఆస్కారం లేకుండా ఆర్థిక క్రమశిక్షణతోటి ఆ రోజు రోసయ్య గారు తీర్చిదిద్దిన రాష్ట్రాలు ఇవాళ రాష్ట్రాలని, ఆ రోజు రాష్ట్రం ఇవాళ ఇంకా నిలబడగలుగుతా ఉన్నాయి. శ్రీధర్ బాబు గారికి టీఏ డ్రా చేయడానికి కానీ, వారి పిఎల్కి శాలరీస్ ఇవ్వడానికి కానీ ఇంకా డబ్బులు మిగిలి ఉన్నాయంటే రోసయ్య గారు వేసిన పునాది అని నేను సగర్వంగా చెప్తూ ఉన్నా. ఒకానొక సందర్భంలో ఇది అతిశయోక్తిగానో లేకపోతే ఇంకోటిగానో ఉండొచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారిదేమో ఎముకలేని చెయ్యి, రోసయ్య గారిదేమో అత్యంత కఠోరమైన క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ. ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి టూర్కి వెళ్తామంటే రోసయ్య గారు నాతోటి, రామచంద్రరావు నువ్వు తప్ప ఇంకప్పుడు పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు కానీ, ఆయనకి చెప్పగలిగిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఈ మహానుభావుడు కనుక అక్కడికి వెళ్ళి ఇంకొక వాగ్దానం చేసి వచ్చాడంటే నేను కాడు వదిలేసి ఆయన భాషలో ఆయన చెప్పారు, ఆయన అన్న ఎగ్జాక్ట్ మాట, రామచంద్రరావు ఇంక నేను కాడు వదిలేసి వెళ్ళిపోతాను, ఇంక నా వల్ల కాదు, నువ్వేం చేస్తావో, నీ ఉద్దేశం ఏంటో అంటే, నేను హడావుడిగా ఆయన నన్ను తరిమాడు. హెలిప్యాడ్కి వెళ్ళాల్సిన పరిస్థితి తరిమారు. వెళ్ళి ఆయనకి చెప్తే ఆయన సహజ సిద్ధమైన చిరునవ్వుతో నవ్వి, రోసయ్య గారు మనకి గౌరవనీయులు, మన గార్డియను, ఆయన రాష్ట్రాన్ని కూడా ఆయన కుటుంబాన్ని చూసుకున్నట్టుగానే అదే క్రమశిక్షణతో నడుపుతాడు. కానీ నువ్వంత వరి అవ్వక, ఆయన ఏదో రకంగా మళ్ళీ అడ్జస్ట్ చేస్తాడు. ఆయన మహానుభావుడు, మళ్ళీ ఏదో ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, ఏదో రకంగా ఆయన అడ్జస్ట్ చేయగలడు అని ఆ రోజు ఆయన చేయబోయే ప్రామిస్ ఏదో చెప్పాడు. బాబు నువ్వు ఇప్పుడు ఇది ముందే చెప్పక ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతాయి, నేను ఆయన్ని మానసికంగా సిద్ధం చేస్తాను, చేసిన తర్వాత చెప్దామని చెప్పిన సందర్భం ఒకటి ఉంది. ఇదొక్కటి మీకు చెప్పేసి నేను ఇందరితోటి ఈ అవకాశం ఇచ్చి, మిత్రులందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చి, రోసయ్య గారిని ఒక్కసారి వారి యొక్క క్రమశిక్షణ, వారి యొక్క ప్రజల డబ్బు అంటే ఆయన తీసుకునే శ్రద్ధ మనందరితోటి పంచుకుందామని ఈ సందర్భంగా ఈ అవకాశం కలిగించిన రోసయ్య గారి కుటుంబ సభ్యులకి, శ్రీ వాసవి ఆర్ట్స్ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్ థ్యాంక్ యూ సార్. రామచంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈనాటి రోసయ్య గారి 91వ జయంతి సందర్భంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు,
వారు రోషయ్య గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. వారి నాన్నగారు కూడా చాలా అత్యంత సన్నిహితులు శ్రీపాదరావు గారికి, రోషయ్య గారికి. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు స్వర్గీయులు డాక్టర్ రోషయ్య గారి 91వ జయంతి సందర్భంలో ఇక్కడ వచ్చేసిన వారి అభిమానులు, వారి బంధుమిత్రులు, వారితో పనిచేసిన అనేక మంది శ్రేయోభిలాషులు, వారందరికీ ఈ సందర్భంలో ఆ పెద్ద ఆయనకి రోషయ్య గారికి నివాళులు పలుకుతూ ఈరోజు జయంతి సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మా ఆప్తులు పూజలు కేవీపీ రామచంద్రరావు గారికి, సభాధ్యక్షులు, మా సోదరులు, మా ప్రాంతవాసి, పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా చాలా విజయవంతంగా కార్పొరేషన్ నడిపి మరి వైశ్యమిత్రులోనే రాజకీయంలో రోషయ్య గారి అండతో, రోషయ్య గారి అభిమానంతో ఈరోజు సభాధ్యక్షత వహిస్తూ ఉన్న సోదరులు మా కోలేటి దామోదర్ గారికి, మా మిత్రులు శ్రీనివాస్ గారు మాజీ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు, అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకులు, ఎప్పుడు వింటూ ఉంటాం, ఈరోజు చూడటం జరిగింది, శ్రీ సాలూరి కోటి గారికి, ప్రముఖ సంగీత విద్వాంసులు హరిప్రియ, షణ్ముఖ ప్రియ సోదరిమణులకి, మరి ప్రత్యేకంగా మా అన్న శివ సుబ్బారావు గారికి, మూర్తి గారికి, మా సోదరులు కృష్ణమోహన్ గారు మాజీ శాసనసభ్యులు సోదరులు విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారికి, మా విజయ్ కుమార్ గారికి, దైవజ్ఞ శర్మ గారికి, వేదికపై ఆసనులైన అమరావతి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా అనేక మంది పెద్దలు ఈరోజు ఆత్మీయ అతిథులుగా ఈ కార్యక్రమానికి రావటం, వారికి నివాళులు పలకటం, వారు ఆచరించే బాటలో రాబోయే కాలంలో ముందుకు నడవాలని ఆకాంక్షించేవారు అనేక మంది రావటం, వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు రోషయ్య గారి జయంతి సందర్భంలో మా దామోదర్ గారు, మా అన్న శివసుబ్బారావు గారు నన్ను నువ్వు ముఖ్య అతిథిగా రావాలంటే నేను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చే అర్హత ఉందో లేదో అని ఆలోచన చేయటం జరిగింది. ఎందుకంటే మహనీయులు పెద్దలు రోషయ్య గారి మేధస్సు కానీ, వారి ఆలోచన విధానం కానీ, వారి వాగ్దాటి కానీ, వారి సమయస్ఫూర్తిలో మేము 1% కూడా దాంట్లో ఉండలేము అని ఆలోచన చేయటం. కానీ నేను అతిథిగా వస్తా అని చెప్పాను మా దామోదర్కి. మరి కార్డు చూస్తేనేమో ముఖ్య అతిథిగా పెట్టారు. నేను పెద్దలు రామచంద్రరావు గారిని పెట్టండి అని చెప్పడం జరిగింది. నేను వారికి, మా నాన్నగారికి అత్యంత సన్నిహితుడిగా అనేక సందర్భాల్లో మేము చిన్ననాటి నుంచి వారితోని మాకు పరిచయం. ఆ పరిచయ భావంలో వారి దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ కానీ, సమయస్ఫూర్తి అలవర్చుకోవాలనే ఆలోచన కానీ అనేక సందర్భాల్లో మేము ఆలోచన చేస్తూ ఉంటాం. ఈరోజు నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వారు ఆ రోజు ఏ విధంగా శాసనసభ నిర్వహణలో పెద్దలు రోషయ్య గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పుడు హేమీళ్ళు ఆ శాసనసభలో ఉంటే వారికి ఏ విధంగా సమాధానం చెప్పేవారు, వారి చమత్కారాలతో, వారి విమర్శలతో, అదేవిధంగా వారి ప్రసంగాలతో గంభీరంగా వారికి జవాబు చెప్తూ ఒక ఉదాహరణగా మొత్తం యావత్ దేశంలోనే ఒక బెస్ట్ పార్లమెంటేరియన్, ఒక బెస్ట్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా పేరుగాంచిన వ్యక్తి రోషయ్య గారి ఎప్పుడు కూడా మేము ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం.
ఈ సందర్భంలో మరి కాలం నడుస్తున్న కొద్దీ మా నాన్నగారి తర్వాత నేను అనుకోకుండా రాజకీయంలోకి రావటం, వారిని ఇంకా రాజకీయ పరంగా దగ్గరగా చూడటం, అనేక సందర్భాల్లో నేను ఆ రోజు చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చినప్పుడు పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు కేవీపీ గారు, పెద్దలు రోషయ్య గారు రాజకీయంలో ఈ విధంగా ఉండాలా, ఈ విధమైన అడుగులు వేస్తూ ముందుకు సాగాలి, తొందర పడవద్దు, అనేక సందర్భాల్లో పెద్దలు రోషయ్య గారు మాకు అనేక సందర్భాల్లో వారు చెప్తూ మాకు మార్గదర్శకులుగా నిలబడిన వ్యక్తి. ఓ తండ్రిలాగా, ఒక పెద్ద ఆయనలాగా ఎల్లప్పుడూ కూడా మాకు ఎప్పుడు ఆశీర్వాదం పలుకుతూ, మేము ఎదగాలే, ఎదిగే క్రమంలో ఏ తప్పులు జరగకూడదు, ఎప్పుడైనా చిన్న చితక ఏదైనా తప్పు చేస్తే చాలా కఠినంగా మమ్మలను అభిశంసించేవారు. నేను వారి ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సందర్భాల్లో వారితోని కొన్ని సందర్భాల్లో వారితోని అభిప్రాయాన్ని విభేదించేవాడిని. అది కాదు, నీ చిన్నవాడివి, చాలా నేర్చుకునేది ఉంది, ఈ విధంగా ఉరుకులాట పడవద్దని చెప్పేవారు. ఒక సందర్భంలో అయితే నేను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే ఆ సంఘటన వివరాలకు జోలికి వెళ్ళను, కానీ ఆ సంఘటన జరిగితే అక్కడ ఒక ముగ్గురు చనిపోతే దానికి సంబంధించి అప్పుడున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా పోయి నాతో పాటు మా సహచర శాసనసభ్యులతో పోయి అక్కడ మేము ఎక్స్గ్రేషియా ప్రకటించాం. తిరిగి మేము అనుకున్నాం మా రాజశేఖర రెడ్డి గారి లాగా వారు కూడా మేము చెప్పిన దానికి ఎస్ అంటారని అనుకొని పోతే ఒక హాఫ్ అన్ అవర్ సేపు, అరగంట సేపు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని కోణాల నుంచి మాకు తెలియజేసి, నాకు మా శాసనసభ్యులందరికీ తెలియజేసి, ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా వాగ్దానాలు ఇచ్చి రావద్దు, ఈరోజు మనం రాష్ట్రాన్ని నడిపేది ఉంది, ఆర్థిక క్రమశిక్షణతోని నడిపేది ఉందని ఒక ఆలోచన విధానాన్ని ఈరోజు వారు ముందు పెట్టిన ఆలోచన విధానం ఈరోజు కూడా మేము తప్పకుండా దాని గురించి ఆలోచన చేస్తూ రాబోయే కాలంలో ఆర్థిక క్రమశిక్షణ అంటే ఏంది, మన ఇంటి వరకే కాదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని ఒక ఆలోచన చేసిన మహనీయులు పెద్దలు రోషయ్య గారి అనుభవం, వారి ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో మరి పెద్దలు రోషయ్య గారు శాసన మండలి సభ్యులుగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా, గవర్నర్గా, ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా అనేక పదవులు వారు అడగకుండానే వచ్చినాయి. వారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీతోని పోరాటం చేయకుండానే వచ్చినాయి. దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళటానికి ఎప్పుడు కూడా మా హైకమాండ్తో విభేదించకుండా, ఆనాడు కానీ వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకమాండ్ చెప్పిన మాటపై నిలబడి గౌరవంగా ఇతరులకు అవకాశం ఇవ్వాలని చెప్పినప్పుడు వారు అదే సంతోషంతో, అదే నిబ్బరంతో మరి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి ఇంకోరిని ఆహ్వానించడం జరిగింది. అది పెద్దరికం, అది ఆలోచన విధానం అని ఒక సందర్భంలో మేము చూడటం జరిగింది. అనేక సందర్భాల్లో వారితోని మేము నేర్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఈరోజు మా పరిపాలన యంత్రాంగంలో ఎప్పుడు కూడా మా క్యాబినెట్లో మేము చర్చించుకుంటూ ఉంటాం. బయట కూడా ఎప్పుడైనా మా సోదరులు ఫైనాన్స్ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఆర్థిక క్రమశిక్షణ అని మాట్లాడినప్పుడు పెద్దలు రోషయ్య గారి మాట అక్కడ ప్రస్తావనకు రావటం, దానిలో భాగంగానే వారు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ఒక్కసారో రెండుసార్లు నెమరు చేసుకుంటూ ఈ విధంగా తీసుకెళ్లాలి, రోషయ్య గారు ఉంటే ఈ విధంగా తీసుకెళ్లేవారని ఈరోజు కూడా ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేము తీసుకునే నిర్ణయం ముందు వారి ఒకసారో రెండుసార్లు తప్పకుండా తలుచుకుంటామంట. వారి ఆలోచన విధానం, వారి ఆర్థిక పరంగా ఉన్న వారికి అనుభవం, వారి ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నామని మేము తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు పెద్దలు రోషయ్య గారు
అనేక సందర్భాల్లో పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు, అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షులు పోయి మళ్ళా తిరిగి అధికార ప్రతినిధి చేయమంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిర్ణయం మేరకు చిన్న స్థాయి పదవైనా మళ్ళా అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ వాయిస్గా నిలబడి కాంగ్రెస్ పార్టీని నిజంగానే బలోపేతం చేయడానికి వారు అహర్నిశ కృషి చేసేవారు. అనేక సందర్భాల్లో మీరు చూశారు, చాలామందికి కూడా అనుభవం. ప్రతిపక్షాలకు సంబంధించి వారి వాగ్దాటితో, వారి చమత్కారాలతో ఆట ఆడుకునేవారు. అనేక సందర్భాల్లో మేము చూస్తుండేవారు. రోషయ్య గారు మాట్లాడతారు, రోషయ్య గారు సభలో ఉన్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వారు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఉండే సందర్భాలు కూడా అనేకంగా ఉండే. ఏకతాటిపై మొత్తం శాసనసభ నిర్వహణకు సంబంధించి ఏ మంత్రి వచ్చినా రాకున్నా అన్ని పోర్ట్ఫోలియోలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు వారు స్వయాన ఒక సీనియర్ మంత్రిగా ఉండి సమాధానం చెప్పేవారు. ఆదర్శంగా నిలిచిన వ్యక్తిలో పెద్దలు రోషయ్య గారు. ఈరోజు స్వర్గీయులైన మరి రోషయ్య గారి ఆదర్శం చాలా సింపుల్గా ఉండాలని, అది మాకు గొప్ప ఆదర్శం. ఈరోజు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని, అదొక గొప్ప ఆదర్శం. ఈరోజు అందరితో మమేకమై ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్యను పరిష్కారం చేయాలని ఆలోచన చేసే మార్గంలో నడవటం అనేది అదొక గొప్ప ఆదర్శం. రాజకీయ పరంగా వారి వ్యక్తిగతంగా ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడ్డా వారు నిబ్బరంగా నిలబడి నేనున్నానని మా కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడిన వ్యక్తి పెద్దలు రోషయ్య గారు. వారు లేని లోటు మేమైతే పూర్తి స్థాయిలో లోటుగా భావిస్తాం. ఈరోజు మేము ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ఉదాహరణగా నిలబడ్డారు. 16 వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఒక గొప్ప వ్యక్తి. ఎవరు కూడా ఇప్పటివరకు దేశంలో 16 బడ్జెట్లు ప్రవేశపెట్టలేదు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర రాయాలంటే పుటలు గడుస్తాయి. మా సురేందర్ గారు, మరి మా ప్రెస్ మిత్రులు ఒకసారి వారు రచించిన రచించడం జరిగింది, కానీ సంక్షిప్తంగా వారు రచించారు. కానీ అనేక సందర్భాల్లో వారు మాట్లాడిన, వారు ప్రసంగించిన అసెంబ్లీలో కానీ, ఆ రోజు శాసన మండలిలో కానీ ఈరోజు మళ్ళా తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం మా సురేందర్ గారికి గతసారి కూడా చెప్పడం జరిగింది. అది మా లైబ్రరీలో పెట్టడానికి, మరి చాలామంది యువ శాసన సభ్యులకు కూడా నిబంధనల విషయంలో ఏ విధంగా నిబంధనలను అధిగమించకుండా ప్రతిపక్షాలను విమర్శ చేయటం ఎలా, ప్రతిపక్షాలను వారు చేసే విమర్శలను తిప్పికొట్టడం ఎలా, ఊరికే తిట్టుకోవటం కాదు, ఈరోజు నిబంధనలను అధిగమించకుండా సభను ముందుకు నడపడం ఎలా అని తెలుసుకోవడానికి యువ శాసన సభ్యులు ఇటు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా వారు చేసిన ప్రసంగాలు ద్వారా అనేక విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు కానీ మాలాంటి వారికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి అన్న శివ సుబ్బారావు గారు, మూర్తి గారు, మరి పెద్దలు కీర్తిశేషులు పూజ్యులు రోషయ్య గారి కుటుంబ సభ్యులు ఈరోజు వారు రాజకీయంలో రాలేదు. రాజకీయంలోకి వస్తే ఈరోజు వారు కూడా మరి ఒక గొప్ప రాజకీయ కుటుంబం పరంగా ఉండే వ్యక్తులుగా వారు ఉండేవారు. వారు వాణిజ్యం వ్యాపారం చేసుకుంటూ ఈరోజు రోషయ్య గారి పేరును నిలబెట్టాలని అనేక సందర్భాల్లో వారు చేసే ప్రతి పనిని కూడా మేము హర్షిస్తూ మా వంతు సహకారాన్ని అందిస్తూ ముందుకెళ్లే ప్రయత్నంలో ఉంటామని వారికి కూడా మనవి చేస్తూ, మరి ఈరోజు మరొకసారి పెద్దలు డాక్టర్ రోషయ్య గారికి వారిని ఆత్మీయంగా మనం అందరం కూడా స్మరించుకుంటూ వారికి నివాళులు పలుకుతూ సెలవు తీసుకుంటామని. జై హింద్. గౌరవ మంత్రివర్యులకు
ఒక రోల్ మోడల్ రోషయ్య గారు అనే మంచి సందేశం ఇచ్చారు. కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు అతిథులందరికీ రోషయ్య గారి కుటుంబ సభ్యులచే సన్మానం మరియు దాని తర్వాత వందన సమర్పణ రోషయ్య గారి కుటుంబం తరఫున మౌర్య గారు వందన సమర్పణ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు క్షమించాలి. ఇప్పుడు ప్రియా సిస్టర్స్ స్పందన వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఉన్న పెద్దలు శ్రీ రామచంద్రరావు గారు, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ శ్రీ శ్రీధర్ బాబు గారు, దైవజ్ఞ శర్మ గారు పెద్దలు, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ సాలూరి కోటి గారు, ఉన్న పెద్దలందరికీ మా నమస్కారం. మాకు ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ జీవన సాఫల్య పురస్కారం అది వాళ్ళు చెప్పగానే మేము అనుకున్నాం మేము అంత డిజర్వ్ చేస్తామా. అఫ్కోర్స్ 32 ఇయర్స్గా పాడుతున్నాం, 32 ఏళ్ళుగా అనుకున్నాం. కానీ ఒక్కొక్క రోజు ఇవాళ కన్నా రేపు బాగా పాడాలి, ఇంతే మా యొక్క గోల్ అండ్ ఆబ్జెక్టివ్. కానీ పురస్కారాలు ఏ రోజు ఎదురు చూడలేదు. ఇవాళ తానుగా వచ్చినందుకు భగవత్ ప్రసాదంగా అది మేము స్వీకరిస్తున్నాం. ఇందులో మా తల్లిదండ్రులు వాళ్ళ జీవితం అంతా మా కోసం అర్పించినందుకు వాళ్ళకి ఇది సాఫల్యం. మా గురువులు తండ్రి గారే మొదటి గురువు కాబట్టి సుబ్బరామ్ గారు, టిఆర్ సుబ్రహ్మణ్యం గారు, రాధా జయలక్ష్మి గారు వాళ్ళ దగ్గర ఉన్న విద్యనంతా మా దగ్గర భిక్షగా ఇచ్చినందుకు మేము వాళ్ళ పాడగలుగుతున్న వాళ్ళ ఆశీర్వాదం వల్లే. సో ఇది వాళ్ళకే చెందుతుంది కానీ మేము ఇంకా ఏమి అచీవ్ చేయలేదు. కానీ ఇది చూసి దీని స్ఫూర్తితో మేము ఇంకా ఎంతో జీవితంలో సంగీతపరంగా ఎక్సలెన్స్ అది చేరుకోవాలన్నదే మా యొక్క ఒకే ప్రార్థన. ఇవాళ చాలా సంతోషమైన విషయం, రోసయ్య గారు మేము ఇప్పుడు కీర్తిశేషులు అయ్యాక మాత్రం చూడడం కాదు, తమిళనాడు గవర్నర్గా ఉండేవారు కాబట్టి 2 సార్లు మా కచేరీకి వచ్చారు. ఆయన చేతుల మీదుగా ఒక అవార్డు కూడా మేము తీసుకున్నాం. సో ఆయన ఆశీర్వాదం నిజంగా కూడా మాకు అప్పుడు దొరికింది. అలాగే సాలూరి కోటి గారితో చెప్తున్నాను, వాసురావు గారు మాకు చాలా ఆప్తులు, పరిచయం ఎక్కువ. 91లోనే మేము సాలూరు రాజేశ్వరరావు గారిని కలిసి ఆయన దగ్గర రిహర్సల్స్ చేశాక స్టేజ్ మీద ఆయన హార్మోనియం వాయించారు. మేము ఆయన వాయిస్తే మేము పాడామని చెప్పాలి. సో ఇన్ని బ్లెస్సింగ్స్ మాకు దొరికింది. అదన్నీ అక్యూములేట్ అయ్యి వాళ్ళ దొరికిన ఈ పురస్కారం ఇది. దీనికి ఎల్లప్పుడూ మేము డిజర్వింగ్గా మమ్మల్ని మేము మలుచుకోవాలి, సంగీత సాధనలో మా జీవితం వెళ్ళిపోవాలి, ఇంతే మాకు ఉన్న కోరిక. రోసయ్య గారి కుటుంబ సభ్యులకి, వేదిక మీద పెద్దలందరికీను మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎన్నటికీ మర్చిపోలేని పురస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హరిప్రియ గారికి కృతజ్ఞతలు. రాధా గారు రోషయ్య గారితో మొదటి నుంచి ఉన్న వ్యక్తి, గుంటూరు. 1 నిమిషం దయచేసి, కాలాతీతం. సభాధ్యక్షులు దామోదర్ గారికి, మా గురువు గారు రామచంద్రరావు గారికి, మంత్రి గారు శ్రీధర్ బాబు గారికి, సభ వేదికను అలంకరించిన వారికి, సభకు విచ్చేసిన వారికి అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే 1921లో అంటే 1901లో ఇదే షణ్ముఖ ప్రియ ఇదే రోషయ్య గారికి సన్మానం గుంటూరులో చేస్తూ ఉంటే వాళ్ళ కచేరీ పెట్టించాం. చాలా చిన్నపిల్ల అమ్మాయి, అప్పుడు బహుశా 13-14 సంవత్సరాలు ఉంటాయేమో. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు రోషయ్య గారు చాలాసేపు విన్నారు ఈ ప్రోగ్రాం. రాధా, ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, చాలా బాగా పాడారు అని చెప్పని ప్రోగ్రాంను కూడా పక్కన పెట్టి వాళ్ళ కచేరీ అయిపోయేదాకా అట్నే కూర్చున్నారు ఆయన. అంత బాగా ఆయన ఆ కార్యక్రమాన్ని ఆయన ఆనందించారు. మళ్ళీ ఇదే 91వ జయంతికి ఆ అమ్మాయి రావడం చాలా అదృష్టం. ఆ అమ్మాయి చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనుకుంటాను నేను. ఆ రోజు ఆయన ఆశీర్వదించారు, ఇవాళ పైనుండి ఆశీర్వదిస్తారు.
కాబట్టి ఈ ఒక్క విషయం చెప్పడం కోసం నేను వచ్చాను. అందరికీ నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ రాధా గారు. డిసిప్లిన్. గెస్టులందరికీ, అతిథులందరికీ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా సన్మానం. తొందరగా పెద్దలు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు. శ్రీ దైవజ్ఞ శర్మ గారు. అంతే అంతే సార్, అంతే 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 అంతే. వందన అలాగే విజయ్ కుమార్ గారికి, దాని తర్వాత దయానంద్ గారికి, దాని తర్వాత ఏవిఎం రావు గారికి, బండారు సుబ్బారావు గారికి, మల్లికార్జున్ గారికి, ఉప్పల్ శారద గారికి, పేరెడ్డి గారికి, ఇవాళ తాతగారిగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలా ఆహ్లాదకరమైన ఈవినింగ్ విత్ మ్యూజిక్ ఆయనకు చాలా ఇష్టం. ఆయనకి రవీంద్ర భారత్ అన్నా సాంస్కృతిక కార్యక్రమాలన్నా చాలా ఇష్టం. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ వచ్చి ఆయన గురించి తలుచుకొని ఇలా మంచి కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉందండి. విచ్చేసిన గెస్ట్స్ అందరికీ కూడా కుటుంబం తరఫున మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు తాతగారి
పుట్టినరోజుకి కానీ ఆయన్ని స్మరించుకుంటూ జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరూ ఆయన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి.